హాయ్ మేము గోదారోల్లమే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి. నేను మీ దివ్యహరి. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. అండ్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ వీడియోలో మీకు చూపించబోయేది ఏంటో చెప్పనా, ఈజీగా ఫిష్ కర్రీ ఎట్లా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు మనం చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి క్లీన్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ అండ్ ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంట్లో తయారు చేసుకున్న మసాలా, మామిడికాయ ముక్కలు అండ్ మామిడికాయ తురుము కూడా తీసుకున్నాను, అండ్ కారం, పసుపు, చింతపండు పులుసు తీసి పెట్టుకున్నది, తగినంత ఉప్పు, వన్ కప్ వాటర్, కొత్తిమీర, కరివేపాకు అండ్ పచ్చిమిరపకాయలు, అండ్ ఆయిల్ 5 టీ స్పూన్స్, 2 టీ స్పూన్స్ ఆవకాయ నూనె. ఫస్ట్ ఒక 5 టీ స్పూన్స్ ఆయిల్ వేసిస్తాం మనం. వేసేసుకుని తర్వాత ఆవకాయ నూనె కూడా వేసుకుంటున్నామండి. ఇదే దీనిలో స్పెషాలిటీ. ఆవకాయ నూనె వేస్తే చాలా టేస్ట్ వస్తుంది. అండ్ క్లీన్ చేసి పెట్టుకున్న ఫిష్ చేప ముక్కలు కూడా మనం వేసేసుకున్నాం. అండ్ ఉల్లిపాయ ముక్కలు అండ్ పచ్చిమిరపకాయలు, 2 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ 1 టీ స్పూన్ మసాలా, తగినంత ఉప్పు. ఈ ప్రాసెస్ అంతా మనం స్టవ్ మీద పెట్టకుండానే చేస్తున్నాం అనమాట. ఒక 2 to 3 టీ స్పూన్స్ మనం కారం కూడా వేస్తున్నాం దీనిలో. అండ్ 1/2 టీ స్పూన్ వచ్చేసి పసుపు. ఇదంతా బాగా మిక్స్ అవ్వాలన్నమాట. కారం వేసుకున్నాం కదా, ఇవన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత 1 కప్ వాటర్ వేస్తున్నాం దీనిలో. అండ్ 1 కప్ చింతపండు పులుసు కూడా వేస్తున్నామండి. అండ్ మనకి టేస్ట్ కోసం కరివేపాకు కూడా వేస్తున్నాం. ఇదంతా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు పెట్టాలండి మనం స్టవ్ మీద. ఫస్ట్ హైలో పెట్టాలి ఒక 20 మినిట్స్. తర్వాత మనం సిమ్లో పెట్టుకుని ఉడికిన తర్వాత మనం సిమ్లో పెట్టుకోవచ్చు. అదిగో నేనైతే మూత పెట్టేసాను. 20 మినిట్స్ అయ్యింది. అదిగోండి ఉడకడం అయితే ఉడుకుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మామిడికాయ ముక్కలు అండ్ తురుము కూడా ఇప్పుడు వేసేసుకోవాలండి. అది మామిడికాయ ముక్క పంటి కింద పడితే చాలా టేస్ట్ వస్తుంది అనమాట. మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి ఈ టైపు. అదిగోండి కొత్తిమీర కూడా వేసేసాను. ఎలాంటి వాళ్ళు రానోళ్ళ కన్నా ఈ కర్రీ చాలా ఈజీగా వస్తుందండి. అదిగోండి కారంగా ఉండే చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఖచ్చితంగా మీరైతే ట్రై చేయండి. చాలా ఈజీ ప్రాసెస్. ఓకేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. అండ్ మా వీడియోని ఫస్ట్ టైం చూసినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.